మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీం ఉన్నది అధ్యక్ష, కమిట్మెంట్ ఉన్నది, ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం. హరీష్ రావు గారికి బాధ అనిపిస్తుండొచ్చు, కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు లేదు అధ్యక్ష. అది వాస్తవం, వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని. ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు, అది తప్పు, ఇట్లా చేస్తే బాగోదు, ఇట్లా చేయాలని చెప్పే ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు. ఈ రోజున్న పరిస్థితి వేరు. ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైందా, మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని కూర్చోవడం వల్ల, జీహూజు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష. అది నా బాధ. వీళ్ళు ఆ రోజు అది కాదు, ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తీసుకుంది, ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష. అది మా బాధ. మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనమైంది అధ్యక్ష. మేము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, బట్టి గారు అందరూ కూడా వీళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అందరికి అవగాహన ఉంది. అందరూ కూడా హరీష్ రావు గారి మీద పొద్దున్న నుంచి చెప్తూనే ఉండరు. మళ్ళీ వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? నేను ఒకవైపు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ఎంతకన్నా అనాలని. కానీ అట్లని చెప్పేసి వాళ్ళు మేము తప్పు చేసిన ఒప్పుకుంటావా, ఒప్పుకుంటున్నాం నిజంగానే తప్పు జరిగిందని అంటున్నా అంటే అది లేదు. మళ్ళీ ఇప్పటికైతే ఆ రోషం మాత్రం పోలే. చేసిన తప్పులు చాలమని ఇంకా ఉల్టా మమ్మల్నే బదనామం చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. వాళ్ళకి మేము ఏదో అరచేతిలో స్వర్గం చూపించినట్టు మేము ఎప్పుడు మాట్లాడతలేము. మేము ఎట్లా మాట్లాడుతున్నాం? కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ మా ధర్మం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, కృష్ణా జలాలు ఎట్లయింది, ఈరోజు మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని వివరంగా అన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం అధ్యక్ష. ఇక లాస్ట్కు మా ప్రాజెక్టు విషయం నల్గొండ జిల్లా అధ్యక్ష. నల్గొండ జిల్లాలోనే పోరుబాటు చేసి ఇచ్చారు. మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడిండ్రు. ఏమని? నల్లగొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసినంత అన్యాయము గతంలో ఎప్పుడు జరగలేదు. అది సొరంగ మార్గమే కావచ్చు, ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్టు కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడెం రిజర్వాయర్ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మునుగోడు దేవరకొండ కావచ్చు. ఏమైంది అధ్యక్ష? 2015లో కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేపిస్తాను. ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయినా కుర్చీ వేసుకొని కూర్చుంటా అన్నాడు. మరి ఇప్పుడు కుర్చీ లేదు, లాస్ట్కి ఇప్పుడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ కుర్చీ పోయింది. ఎంతమందిని కుర్చీ ఎక్కడవో కుర్చీ వేసుకొని కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకున్నారంటే నిజంగానే కుర్చీ వేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మిండ్రు. కానీ కుర్చీ లేదు, టేబుల్ లేదు, బెంచ్ లేదు, ఏమి లేదు అధ్యక్ష. ఒక్క పని కూడా కాలేదు. మీకు ఒక్క విషయం చెప్తా అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకొని నేను అధ్యక్ష. మేము గతంలో నల్లగొండ జిల్లా ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా మా ఏఎంఆర్పి నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు రాకముందుకే పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నాగార్జున సార్ ఫోర్ షోర్ నుంచి తీసుకొని ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సక్సెస్ఫుల్గా రన్ అయింది. సరే అది అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అని చెప్పి సొరంగ మార్గం 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సొరంగ మార్గం ద్వారా వాటర్ తీసుకురావాలని చెప్పి శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి అని చెప్పి డిసైడ్ చేసి టెండర్లు కూడా పిలిచిండు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసిందంటే మా జానారెడ్డి గారు అప్పటి నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా పనిచేస్తుంది కదా, ఈ సొరంగం ద్వారా వచ్చే వాటర్ని 2 లిఫ్ట్ల ద్వారా 2 స్టేజెస్లో డిండికి తీసుకుపోయి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన దేవరకొండకు మునుగోడు నియోజకవర్గానికి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అప్పుడు డిసైడ్ చేసింది అధ్యక్ష. ఆ తర్వాత పరిణామంలో మళ్ళీ ఎప్పుడైతే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పాలమూరు రంగారెడ్డికి 60 రోజులలో రోజు 2 టీఎంసీలు 120 టీఎంసీ వాటర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి 0.5 టీఎంసీ అంటే 30 టీఎంసీ 60 రోజులలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తాం. ఈ మునుగోడు దేవరకొండ నియోజకవర్గం
బ్యాక్వర్డ్ ఉంది, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి డిసైడ్ చేసిండు. బాధ ఏంటంటే అధ్యక్ష, లాస్ట్కు మీకు